ప్రభునామనకు ఘనత కలుగును గాక. లూకా సువార్త 4వ అధ్యాయము 18వ వాక్యం చదువుకుంటున్నాము. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలనున్న వారికి విడుదలను, కురుడి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవస్సమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యేసు ప్రభు నజరేతుకు వచ్చినప్పుడు తన వాడుక చొప్పున ఆయన సమాజ మందిరంలోనికి వెళ్ళినప్పుడు చదువుటకు ఆయన చేతికి యెషయా గ్రంథం ఇవ్వబడింది. ఆ యెషయా గ్రంథంలోని ఈ లేఖన భాగం ఆయన చేతికి అందించబడినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవునులారా, ఆయన పరిచర్య మార్గము అంటే 40 దినములు ఉపవాసం ఉండి పూర్తి చేసి అపవాది శోధనను జయించిన తర్వాత వచ్చినప్పుడు తన పరిచర్య మార్గం మొదలుపెట్టినప్పుడు ఆయనకి ఇవ్వబడినటువంటి మాటలు ఇక్కడ మనం చూస్తున్నాం. ఆయన ఏ వాక్యం అయితే ఆయనకి ఇచ్చారో ఆ వాక్యమే ఆయన ద్వారా ప్రవక్త ద్వారా చెప్పబడిన మాటలే ఆయన జీవితంలో నెరవేర్చబడినట్టుగా మనం గమనిస్తున్నాం. ఆయన ఆ సూచక క్రియలన్నీ కూడా ఈ భూమి మీద జరిగించినట్టుగా కూడా మనం గమనిస్తున్నాం. మనమైతే ఈ లోకంలో జీవిస్తున్నాం. మనకు కూడా దేవుడు కొన్ని మాటలు చెప్పున్నాడు. ఏమిటంటే మరి ఆయన చిత్తం నెరవేర్చడానికి మనకు కూడా దేవుడు మార్కు సువార్త 16వ అధ్యాయం 15-16 వాక్యంలో ఏం చెప్పున్నాడు అంటే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి, నమ్మి బాప్టిసం పొందువారు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును అని ప్రభు ఈ భూమి మీద నుండి పైకి వెళ్ళిపోయే లోపు మనకు చెప్పి ఉన్నారు. అయితే మనము తండ్రి చిత్త ప్రకారం జీవించడానికి ఇష్టపడము, ఈ పనులు చేయడానికి కూడా ఇష్టపడము. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 5-7 వరకు చెప్పినప్పుడు మనం చూస్తున్నాం. తండ్రి, బలియు అర్పణయు నువ్వు కోరలేదు, నాకు ఒక శరీరం అమర్చితివి, నీ చిత్తం నెరవేర్చుటకు నేను ఈ లోకమునకు వచ్చి ఉన్నాను అని తండ్రి దగ్గర ఒప్పుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయన తండ్రి దగ్గర ఏమైతే ఒప్పుకున్నాడో దాని ప్రకారంగా తండ్రి చిత్తమే ఆయన నెరవేర్చాడు. మనం అలా కాదు, మనం మన ఇష్టం నెరవేర్చుకుంటాము. అన్నీ అయిపోయిన తర్వాత దేవా నువ్వు నాకు సహాయం చేయమని అడుగుతాం. చాలామంది జీవితంలో చూచున్నాను. వాళ్ళు చేసే ప్రార్థన వాళ్ళు చేస్తారు, తర్వాత హాస్పిటల్ పోతారు, హాస్పిటల్ అంతా తిరుగుతారు, ఎక్కడ వాళ్ళకి విడుదల కలగలేదనుకోండి, అప్పుడు దేవుని దగ్గరికి వస్తారు, అప్పుడు దేవుణ్ణి ఆశ్రయిస్తారు. మాకు ఎక్కడ పోయినా స్కానింగ్ తీయించుకున్నాం, ఏం లేదని చెప్పారు, అన్ని టెస్టులు చేశారు, మాకేం లేదన్నారు, మా జబ్బు మాత్రం పోలేదంటారు. అప్పుడు ఎవరు కావాలి? అప్పుడు దేవుడు కావాలి. అప్పుడు మాత్రము దేవుణ్ణి వెతుకుతారు. కానీ కొన్నిసార్లు నిజముగా వారిలో నిజమైన మారుమనసు పశ్చాత్తాపం కలిగితే దేవుడు వారికి జవాబు ఇస్తాడు. అలాంటి లేదు, ఇప్పుడు దేవుని సంగతి కూడా వాళ్ళకి జవాబు పొందలేరు. కానీ ప్రియమైనటువంటి దేవునులారా, మనకు ఈ జీవించడానికి మనకిచ్చిన ఈ జీవితము ఒకసారి ఈ లోకంలో జీవిస్తాం. 10 సార్లు పుట్టము, 10 సార్లు జీవించము. ఈ ఒక్కసారి మనకిచ్చినటువంటి జీవితకాలము దేవుని చిత్తానుసారంగా జీవించడానికి వినియోగించుకొని దేవుని వాక్యానుసారమైన జీవితం జీవించి పరిశుద్ధాత్మ చేత నడిపించబడిన వారమై మనం కూడా నిత్య జీవంలో ప్రవేశించడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకొని ఉన్నారు. ఈ ధన్యకరమైన జీవితం వరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు యేసు, లేఖనాలను బట్టి యెషయా ప్రవక్త ద్వారా చెప్పబడిన ప్రకారంగా మీరు మీ పరిచర్ను కొనసాగించారు, తండ్రి చిత్తం నెరవేర్చారు, తండ్రి చిత్తానుసారంగా జీవించి నిత్య జీవంలో ప్రవేశించారు, పాపుల కొరకు ప్రాణం పెట్టారు, రక్తం చిందించారు. మేము ఈ లోకంలో ఉంటున్నాం ప్రభువా, నీ చిత్తానుసారమైన అనగా నీ వాక్యానుసారమైన జీవితం మేము కూడా జీవించినట్టు మాకును మీ జ్ఞానం దయచేయమని, పరిశుద్ధాత్మని నడిపింపు కాపుతల దయచేసి దీవించమని యేసుక్రీస్తు పుణ్యనామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.